నాకు ఉప్పాడ ప్రాంతంతో విడదీయని అనుబంధం ఉంది. ఎందుకంటే మేము కాకినాడ ప్రాంతంలో గంగపుత్రులు మత్స్యకారులతో మేము కలిసి ప్రయాణిస్తూ ఉంటాం. న్యాచురల్ రీసోర్సెస్ ప్రకృతి సంపదని ఎవరికి దోచిపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వాలకు కానీ డిస్ట్రాయ్ చేసే అధికారాన్ని ఇవ్వడం సహేతుకమైన విషయం కాదు. అలాగే కాకినాడ పరిసరాల్లోని సెజ్లో సముద్ర తీరాన్ని ఆనుకుని ఒక 12 మత్స్యకార గ్రామాలు ఉన్నాయండి. తొండంగి మండలం, అలాగే మన కొత్తపల్లి మండలం, ఉప్పాడ కోనపాపేటలో మత్స్యకారులు ఎక్కువగా ఫిషింగ్కి అనువైన ప్రదేశం కనుక వీళ్ళు ఫిషింగ్ సంవత్సరానికి 2 నెలల పాటు వాళ్ళు వేట నిషేధ కాలంలో మాత్రం ప్రభుత్వ సహాయం మీద ఆధారపడుతూ ఒక 3 నెలలు 4 నెలలు సమృద్ధిగా పిల్లలు తయారైన తర్వాత ఫిషింగ్ ద్వారా వచ్చిన ఆదాయంతో సంవత్సరాంతం బతుకుతూ ఉంటారండి. వీళ్ళ యొక్క జీవన ఉపాధిని దెబ్బతీసే విధంగా ఈ రోజున అరబిందో ఫ్యాక్టరీ పెనిసిలిన్ జీ అనే ఒక యాంటీబయాటిక్ ప్రోడక్ట్ని లైపేజ్ కంపెనీ ద్వారా వారి యొక్క అనుబంధ సంస్థ ద్వారా లాంచ్ చేసింది. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళకి ఇచ్చిన నామ్స్ ప్రకారం 10 కిలోమీటర్ల సీ లోపలికి పైప్ లైన్ వేసి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ ఇఫ్లూయెంట్ ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత అందులో బీఓడి సిఓడి వాల్యూస్ చూసి, అంటే వాటర్లో ఈ ఆక్సిజన్ పర్సంటేజ్ని చంపి కారకాలు ఏమీ లేవు, హానికర కారకాలు కానీ లివింగ్ ఆర్గానిజం అనేది దెబ్బతినదు అనే ఒక కన్ఫర్మేషన్ వచ్చాక ఇన్ ప్రజెన్స్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నామ్స్ ప్రకారం అధికారుల సమక్షంలో వారు సీలోకి డంప్ చేస్తూ ఉంటారు. కానీ ఇవన్నీ కూడా పర్మిషన్ తీసుకునేటప్పుడు నేతి బీరకాయలో నెయ్యి ఉందన్న సందంగా ఏం చేశారంటే ఈ ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీలు వారు అధికారంలో ఉన్నప్పుడు విమర్శించడం తప్ప ప్రజలకు న్యాయం అనేది ఎక్కడా జరగట్లేదండి. 1/2 కిలోమీటర్ దూరం కూడా పైప్ లైన్ రన్ చేయకుండా సముద్రంలో యొక్క ట్రీట్మెంట్ చేయని హై టీడీఎస్ జలాలని, అంటే హైలీ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ సంబంధించినవి ఈ జలాలని సముద్రంలో డంప్ చేయడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న 10-15 కిలోమీటర్ల ఏరియాలో ఏమవుతుందంటే ఫిషింగ్ అనేది భవిష్యత్తులో కూడా కనబడకుండా పోతుంది. కనుక ఇది వాళ్ళ యొక్క జీవన ఛిద్రం చేయడమే కాకుండా ప్రకృతి వనరులను పూర్తిగా నాశనం చేస్తారండి. ఒక నది పాడైతే జపాన్లో సుమిదా రివర్ ఫ్రంట్ అనేది ఒకటి చేశారు. ఈ మధ్యకాలంలో గంగా రివర్ ఫ్రంట్ అనేది ఒక శుద్ధి చేస్తున్నారు. అలాగే మన తెలంగాణలో కూడా మూసీ నది రివర్ ఫ్రంట్ అనేది ఒకటి చేస్తున్నారు. అలా చేసిన నదులు అయితే చిన్న చిన్న ప్రాంతాల్లో లేక్స్ కాబట్టి ఏమైనా చేయడానికి పునర్జీవింప చేయడానికి అవకాశం ఉంది. సముద్రంలో ఏ విధంగా చేయగలదు?